నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మంచి డాక్టర్ కావాలనే కల ఒకవైపు, విపరీతమైన పని ఒత్తిడి మరోవైపు. బంగారు భవిష్యత్తు కోసం కష్టపడుతోన్న సమయంలో ఎదురవుతోన్న క్లిష్టమైన పరిస్థితుల్ని ఫేస్ చేయలేక మానసిక ఒత్తిడితో ఆందోళనకు గురవుతున్నారు మెడికోలు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల్లో చాలా మంది ప్రమాదకర మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేల్లో బయటపడింది. కొందరు మెడికోలు అయితే మెంటల్ టెన్షన్ ను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. 30,000 మంది మెడికోల్లో మెంటల్ టెన్షన్స్, శారీరక మానసిక సమస్యలతో ఇబ్బందులు, హాస్టళ్లలో ర్యాగింగ్, పని ఒత్తిడితో సూసైడ్. మెడికోలు తీవ్ర మెంటల్ టెన్షన్ కు గురవుతున్నారు. పని భారం, రెస్ట్ లేకుండా డ్యూటీ చేస్తుండటంతో మెడికల్ విద్యార్థులకు మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. ఒక్కోసారి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు మెడికోలు. దేశవ్యాప్తంగా వైద్య విద్య చదువుతోన్న 37,000 మందిలో మానసిక, శారీరక సమస్యలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ సైకియాట్రిస్ట్ బయటపెట్టారు. ఓవైపు అధిక సిలబస్, మరోవైపు తలకు మించిన పనిభారం, రెస్ట్ లేకపోవడంతో స్ట్రెస్ కు గురవుతున్నారు మెడికోలు. ఎంబీబీఎస్ సహా పీజీ, సీనియర్ రెసిడెన్సీ విద్యార్థులు మెడికల్ విద్యను మధ్యలో వదిలేయలేక, అలా అని స్టడీస్ ను కంటిన్యూ చేసే పరిస్థితి లేక డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. మధ్యలోనే చదువు ఆపేస్తే తల్లిదండ్రులకు, సమాజానికి సమాధానం చెప్పుకోవాలి. పైగా ఒత్తిడిని తట్టుకోలేక మెడికల్ విద్యను మధ్యలోనే ఆపేద్దామంటే సెక్యూరిటీ బాండ్ విధానం మెడికోలను టెన్షన్ పెడుతోంది. మధ్యలో మానేస్తే 5 లక్షలు చెల్లిస్తామని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నుంచి బాండ్ తీసుకుంటున్నాయి కాలేజీలు. పీజీ విద్యార్థుల నుంచి 50 లక్షల బాండ్ తీసుకుంటున్నారు. దీంతో మధ్యలో మానేయాలని ఉన్నా అంత డబ్బు చెల్లించాల్సి వస్తుందన్న భయంతో చాలా మంది పీజీ విద్యార్థులు ఎంత ఒత్తిడి ఉన్నా చదువులు కొనసాగిస్తున్నారు. మరికొంతమంది అటు డబ్బులు కట్టలేక, ఇటు చదువును కొనసాగించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ వైద్య విద్యార్థుల మానసిక పరిస్థితులపై ఆన్లైన్ సర్వే చేసింది. తమకున్న మానసిక సమస్యలను తెలపాలని మెడికోలను కోరింది. ఆ సర్వేతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో 37,000 మంది మెడికోలు ప్రమాదకర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ఎక్కువ మంది హాస్టల్స్ లో ర్యాగింగ్ లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 130 మంది మెడికోలు బలవన్మరణానికి పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల నుంచి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల వివరాలను సేకరించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. మెడికోల ఆత్మహత్యకు ప్రధానంగా మానసిక సమస్యలతో పాటు ర్యాగింగ్, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఉన్నట్లు తేలింది. దీంతో విద్యార్థుల మానసిక సమస్యలపై 15 మంది సభ్యులతో ఎన్ఎంసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మెడికోల సమస్యలపై డ్రాఫ్ట్ రికమెండేషన్ ఇవ్వాలని కోరింది. ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అందులో గేట్ కీపర్ ప్రోగ్రాం ఒకటి. మెడికోల్లో ఆత్మహత్యల నివారణలో భాగంగా మానసికంగా పటిష్టం లేని వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడమే ఈ గేట్ కీపర్ ప్రోగ్రాం ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం టెలిమానస్ కార్యక్రమం ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణులను కూడా ఏర్పాటు చేశారు.